ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ఛానల్‌లోకి స్వాగతం అండి. ఈ భూమిపై ప్రతి మనిషికి సమస్యలనేవి వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదిరించి నిలబడాలి. ఎందుకు చెబుతున్నానంటే ఈ మధ్య కాలంలో ప్రతి చిన్నదానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ పోతే భూమిపై ఏ ఒక్కరు కూడా మిగలరు. పౌర్ణమి, అమావాస్య ఎలా వచ్చిపోతుంటాయో, సూర్యుడు, చంద్రుడు ఎలా వచ్చిపోతుంటారో, జీవితంలో కూడా కష్ట సుఖాలు కూడా అలాగే వచ్చిపోతుంటాయి. ఇలా సమస్యలు అధికమైనప్పుడు మనల్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు మనకెప్పుడు సంతోషం వస్తదా అని ఎదురు చూస్తూ ఉంటాం. మన జీవితంలో సంతోషం వచ్చినప్పుడు 12 సంకేతాలు కనిపిస్తాయని సాక్షాత్తు విష్ణుమూర్తి నారదుల వారికి చెప్పారు. ముందు దాని గురించి తెలుసుకుందాం. తర్వాత సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం. భయపడకండి. చిన్న కథే వినండి. ఒకరోజు నారదా మహాముని వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో ఆదిశేషుడిపై పడుకుని ఉంటారు. అక్కడికి వెళ్ళి ఓం నమో నారాయణ అని నారదులు వారు నమస్కారం చేస్తారు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వి రెండి నారద, చాలా కాలానికి వచ్చారు అంటారు. నమో నారాయణ, భూలోకంలో ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు. ఎన్నో సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రభు. మానవులు ఎప్పుడూ కష్టాలు అనుభవిస్తారు కదా, వాళ్ళకి సుఖపడే ప్రాప్తి లేదా కలియుగంలో అంటే అప్పుడు మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, నారద, ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు సుఖాలు తప్పకుండా వస్తూ ఉంటాయి. కానీ సుఖాలు వచ్చే ముందు వారికి నేను 12 సంకేతాలు పంపిస్తాను. వాటి గురించి నేనిప్పుడు నీకు చెబుతాను. నువ్వు లోకమంతా కూడా ప్రచారం చెయ్యి అని చెబుతాడు. మానవులకి అదృష్టం పట్టబోయే ముందు మానవులకైతే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వచ్చి గంటాల శబ్దం వినిపిస్తుందో వాళ్ళ మనసులో వారికి తెలియకుండానే శివ పంచాక్షరి మంత్రం జపిస్తారు. అలా జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి అర్థం. ఇక రెండవది, మనుషులకు కలలో గుర్రం కానీ ఏనుగులు కానీ కనిపించినట్లయితే తొందరలోనే వాళ్ళకి అన్ని సమస్యలు తొలగిపోతాయని అర్థం చేసుకోవాలి. ఇక మూడవ సంకేతం, సకల దేవతలు స్వరూపుడైన గోమాత అనుకోకుండా ఇంటిలోకి రావడం లేదా ఇంటి ముందరకు వచ్చి ఆహారాన్ని స్వీకరించడం చేసినట్లయితే వాళ్ళకి తొందరలోనే అదృష్టం పట్టబోతుందని అర్థం. ఇక నాలుగవ సంకేతం, పూజా మందిరంలో పూజ చేసి దేవుడికి మంగళహారతి ఇచ్చేటప్పుడు దేవుడు ఫోటో మీద ఉన్న పువ్వు కానీ అకస్మాత్తుగా జారి కింద పడినట్లయితే వాళ్ళకి తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. ఇక ఆ తర్వాత పురుషులకు అస్తమాను కుడికన్ను అదురుతూ ఉన్నా, కుడి చెయ్యి అదురుతూ ఉన్నా వాళ్ళకి తొందరలోనే మంచి జరుగుతుందని అర్థం. అలాగే స్త్రీలకైతే ఎడమ కన్ను అదురుతున్నా, ఎడమ చెయ్యి అదురుతున్నా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. తరువాతది, సాక్షాత్తు ఆంజనేయ స్వామి స్వరూపమైనటువంటి కోతి అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి దేవుడి గదిలో మనం పెట్టిన కొబ్బరి చెక్క కానీ అరటిపండులను కానీ నైవేద్యాన్ని కానీ తీసుకుని వెళ్ళిపోతే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. తర్వాత మనం పడుకున్నప్పుడు మనల్ని కలలో ఎవరైనా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్నట్లయితే తొందరలోనే కష్టాలు తొలగిపోతాయని అర్థం. అలాగే ఎవరైనా అమ్మాయి మీ బంధువుల్లో అయినా కానివ్వండి, పక్కింట్లో వాళ్ళ అమ్మాయి కానివ్వండి, మీ ఇంటికి వచ్చి నాకు ఆకలేస్తుంది అని ఏమైనా తినడానికి పెట్టండి అని అడిగితే పంట పండినట్లే. ఇక ఆ తర్వాత ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సకల దేవత స్వరూపమైనటువంటి గోమాత ఎదురొస్తే చాలా శుభప్రదం. అలాగే బొట్టు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని కాలుకు పసుపు రాసుకుని తలలో పువ్వులు అలంకరించుకుని అయినటువంటి ముత్తైదువు మీకు ఎదురొస్తే మీరు వెళ్ళేటువంటి పనిలో మీకు విజయం కలుగుతుంది. అలాగే ఇంట్లోకి అకస్మాత్తుగా రామచిలక వచ్చినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనే అర్థం చేసుకోవాలి. ఇక చిట్ట చివరిగా అనుకోకుండా ఇంట్లో అస్తమాను పాలు పొంగితే తొందరలోనే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుందని అర్థం చేసుకోవాలి. ఇదండి నారదా మహామునికి విష్ణుమూర్తి చెప్పిన సంకేతాలు. ఈ సంకేతాలను గుర్తించి మీరు భగవంతుణ్ణి ప్రార్థించినట్లయితే అంతా శుభం జరుగుతుంది. సంతోషంగా ఉంటారు. ఇక వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఓం శ్రీమాత్రేయ నమః.